ఎందుకంటే టీచర్లు చాలా చైతన్యం ఉండి రకరకాల లీగల్ లిటిగేషన్స్ సృష్టించగలిగిన తెలివితేటలు టీచర్లకు ఉన్నాయి, సంఘాలు బలంగా ఉన్నాయి. కానీ మేము చేసిన బదిలీలో, మేము చేసిన ప్రమోషన్లలో చిన్న లిటిగేషన్ లేకుండా 100% టీచర్లు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది, మేము సంపూర్ణంగా అండగా నిలబడ్డామని చెప్పి టీచర్లు వచ్చారు. ఈరోజు 1,00,000కు పైగా ఉన్న టీచర్లు, దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ మన తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నిరంతరం పనిచేస్తున్నారు. దీనికి మా టీచర్లు కష్టపడుతున్నారు. ఫలితాలు కూడా మనం చూసినాం. ఒకప్పుడు 29 రాష్ట్రాలు 7-8 యూనియన్ టెరిటరీల్లో విద్యాశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానము చివరన 35-36వ స్థానంలో ఉండే. పోయిన నెల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే టీచర్లు చేసిన ప్రయత్నాల వల్ల 18వ స్థానానికి, దాదాపుగా 18 స్థానాలు ఎదిగి ఈరోజు 18వ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది అని అంటే ముఖ్యమంత్రిగా అది నా గొప్పతనం కాదు, మీరందరు కష్టపడి పని చేసిండ్రు కాబట్టే, ఈ టీచర్లు నిరంతరం బాధ్యతగా విధులు నిర్వహించిండ్రు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దేశంలో 18వ స్థానం వచ్చింది. కానీ దాంతో కూడా నేను మీరు సంతృప్తి చెంది విశ్రాంతి తీసుకోకూడదు. మొదటి 2 స్థానాలలో 1వ స్థానమో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే వరకు మా టీచర్లు నిరంతరం పనిచేయాల్సిందిగా మా టీచర్ సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.